ఒక అడవిలో జంతువులన్నీ ఐకమత్యంగా సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఆ వనానికి రాజు సింహం. అది సక్రమమైన పరిపాలనతో అడవిని కాపాడుతూ ఉండేది. ఒకరోజు సాయంత్రం జంతువులతో మృగరాజు సమావేశంలో ఉంది. అప్పుడు పక్క అడవి నుంచి ఒక నక్క గాయాలతో అక్కడికి చేరింది. సింహం నక్కను చూసి, ఎవరు నువ్వు? ఈ గాయాలేంటి? ఈ అడవికి ఎలా వచ్చావు అని అడిగింది. అప్పుడు ఆ నక్క, మహారాజా, నేను పక్క అడవిలో ఉంటాను. మా వనంలో జంతువులన్నీ కలిసి నాపై దాడి చేసి ఆ అడవి నుంచి వెళ్ళగొట్టాయి. తమరు దయగల మహాప్రభువులు అని తెలిసి మీ దగ్గర ఆశ్రయం ఇస్తారని గట్టి నమ్మకంతో ఇలా వచ్చాను అని చెప్పింది. ఆ మాటలు విన్న సింహం, సరే, నువ్వు కూడా మాతో పాటు ఈ అడవిలో సంతోషంగా ఉండొచ్చు అని హామీ ఇచ్చింది. కానీ ఇదంతా చూస్తున్న పులికి నక్క మాటల మీద అనుమానం కలిగింది. వెంటనే, మృగరాజా, ఈ నక్క మాటల్లో ఎంతవరకు సత్యం ఉందో గ్రహించకుండా హామీ ఇవ్వడం మంచిది కాదు అనిపిస్తోంది. అసలు అక్కడి జంతువులన్నీ ఈ నక్కను ఎందుకు వెళ్ళగొట్టాయో తెలుసుకోవాలి కదా అంటూ తన అభిప్రాయాన్ని చెప్పింది. ఈ నక్కను చూస్తే చాలా అమాయకంగా అనిపిస్తోంది. ఇది ఏ తప్పు చేయకపోయినా అక్కడ జంతువులు దీన్ని తరిమి కొట్టాయి. కాబట్టి ఇంకెవరూ ఏమీ మాట్లాడకండి అని సింహం హెచ్చరించింది. ఆ మాటలు మిగతా జంతువులు ఏమీ మాట్లాడకుండా తమ తమ నివాసాలకు వెళ్ళిపోయాయి. పులికి మాత్రం మృగరాజు చేసిన పని నచ్చలేదు. అక్కడి నుంచి కాస్త బాధతో వెనుదిరిగింది. నక్క మరుసటి రోజు నుంచి మృగరాజు మెప్పు కోసం ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్లు చెప్పడం ప్రారంభించింది. ఎల్లప్పుడూ మృగరాజుతో నమ్మిన బంటులా సహవాసం చేసేది. సింహం నక్కను పూర్తిగా నమ్మి మిగిలిన జంతువుల మాటలను వినేది కాదు. కనీసం అప్పట్లో ఉండే కాలక్షేప సమావేశాలు కూడా నిర్వహించడం మానేసింది. మెల్లమెల్లగా ఆ అడవిలో సంతోషం దూరమవుతూ వచ్చింది. జంతువుల్లో కూడా ఐకమత్యం సన్నగిల్లింది. అయినా మృగరాజు ఏమీ పట్టించుకునేది కాదు. పులి ఇదంతా సహించలేక ఓ రోజు సింహం దగ్గరకు వెళ్ళి, ఈ నక్క మన అడవికి సంతోషాన్ని దూరం చేయడానికే వచ్చినట్టుంది. ఆ వనంలో ఈ నక్క ప్రవర్తన సరిగా లేకపోవడం వల్లే కొట్టి తరిమినట్లు ఉన్నాయి. దయచేసి ఇకనైనా ఈ నక్క మాయమాటలకు మోసపోవద్దు అని ఎంత చెప్పినా మృగరాజు వినిపించుకోలేదు. చివరికి చేసేది లేక పులి వెనుదిరిగి వెళ్ళి మిగతా జంతువులతో రహస్య సమావేశం ఏర్పాటు చేసింది. మన రాజు ఆ నక్క మాయలో పూర్తిగా పడిపోయింది. మన అడవిలో మళ్ళీ పాత రోజులు రావాలంటే మనమంతా ఏకమై నక్క యొక్క కపటి బుద్ధిని మన రాజుకు తెలిసేలా చేయాలి అంటూ నక్క కదలికలను రహస్యంగా గమనించమని గుడ్లగూబకు చెప్పింది. జంతువులు కూడా పులి మాటకు కట్టుబడి మన అడవిని, మన రాజును మనమే కాపాడుకుందాం అని అక్కడి నుంచి సెలవు తీసుకున్నాయి. ఇక మరునాడు నక్క సింహంతో, రాజా, మీకు మంచి ఆహారం ఇక్కడికి కొంత దూరంలో ఉంది. ఒక గుడ్డి అడవిదున్న అటుగా వెళ్ళడం చూశాను. మీరు దానిపై దాడి చేసి తినొచ్చు అని చెప్పింది. సింహం నక్క మాటలు నమ్మి తనతో వెళ్ళింది. నక్క కదలికలను గమనిస్తున్న గుడ్లగూబ వాటిని అనుసరిస్తూ శబ్దం చేయకుండా వెళ్ళింది. నక్క సింహాన్ని అడవి చివరి వరకు తీసుకెళ్ళింది. కాసేపటికి పక్క అడవిలోని సింహం అకస్మాత్తుగా మృగరాజుపై దాడి చేసింది. పరిస్థితి అర్థం కాక, పైగా చాలా దూరం నడవటం వల్ల బిత్తరపోయింది మృగరాజు. నక్క మోసాన్ని తెలుసుకోలేకపోయినందుకు చాలా బాధపడింది. పక్క అడవి సింహం దెబ్బలకు మృగరాజు తాళలేకపోయింది. ఇంతలోనే పులి మరియు ఇతర జంతువులు వచ్చి పక్క అడవి సింహంపై దాడి చేసి మృగరాజును కాపాడుకున్నాయి. పారిపోతున్న నక్కను పట్టుకొని మృగరాజు
ఒకే ఒక్క పంజా దెబ్బతో చంపేసింది. తనను కాపాడిన పులి, ఇతర జంతువులను మృగరాజు క్షమాపణలు కోరింది. ఇకపై ముందులాగే మనమందరం సంతోషంగా ఐకమత్యంతో ఉందాం. మోసం చేసేవారు మనతోనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తారు. చెప్పుడు మాటలు అస్సలు ఎప్పుడూ వినకూడదని తెలుసుకున్నాను. అంతేకాకుండా ఐకమత్యంగా ఉన్నంతకాలం మనం ఎటువంటి ప్రమాదం రాదు అని గ్రహించాను. ఈరోజు మీరంతా నాకు అండగా ఉండటం వల్లే నేను బతికాను అంటూ అందరికీ కృతజ్ఞతలు చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.